హలో అండి. హాయ్ అండి. బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. వీడియో వచ్చేసి సండే అనమాట. సండే అంటే ఇంకా నాకు ఫుల్ వర్క్ ఉంటుందండి. డైలీ కన్నా ఇంకొంచెం ఎక్కువ అయిపోతుంది అనమాట. ఈరోజు అయితే నేను స్టిచ్చింగ్ అస్సలు లేను. ప్రతి సండే ఇది అయిపోతుంది అనమాట. పిల్లలను చూసుకొని అదో ఏదో ఇలా పని చేసి పెట్టాలకి మధ్యాహ్నం అయిపోతుందండి. ఆ తర్వాత ఇంకా నాకు ఇంకా మిషన్ ఎక్కబుద్ధి కాదనమాట. ఉండే ఇంట్రెస్ట్ కొంచెం పోతుంది అనమాట. ఇంకా ఆ పనులే చూసుకుంటాను. ఈరోజు సండే కూడా 10 అయిందనమాట. 10:30 అవుతుంది. ఇప్పుడు బట్టలన్నీ ఉతికేసినాను. ఒక 2 డేస్ నుండి ఎండ అయితే బాగా పెడుతుందండి. బాగా బాగా ఇంత చలికాలంలో ఎండ బాగా పెడితే బాగుంటుంది కదా. అందుకోసమైనా పొద్దున్నే ఇలా పైకి అన్ని బట్టలన్నీ ఆరేసాను అనమాట. పైన వేసినామంటే తడి లేకుండా ఈ ఎండకు బాగా ఆరిపోతాయి అనమాట. ఈ బట్టల పని అయిపోయిందంటే ఇంకా అవి ఆరిపోతూ ఉంటాయి. మనము సాయంత్రం డైలీ అయితే నేను పొద్దున మిషన్ కుట్టుకునేది, నైట్ మిగతా పనులు చూసుకుంటాను అనమాట. బట్టలు కూడా నైట్ ఉతికేసి మిద్దె పైన వేసేదాన్ని. ఈరోజు ఇంకా కొంచెం స్వెటర్లు అన్నీ ఉన్నాయి అనమాట. అవన్నీ ఆరుతాయిలే కొంచెం ఈవినింగ్ కల్లా అనేసి పొద్దున్నే ఉతికి పైన వేసేసిన అనమాట. తర్వాత అన్ని బ్లౌజులు అన్నీ తీస్తున్నాను, ఒక్కొక్కటి అన్నీ కట్ చేద్దామని. ఈ పండగ కాబట్టి అందరూ ఫుల్గా ఇచ్చేసినారండి బ్లౌజులు. అన్నీ కటింగ్ చేసి పెట్టుకున్నామంటే ఒక 3-4 డేస్ కుట్టేయచ్చు అనేసి ఇంక అన్నీ కటింగ్ చేసుకుందాంలే ఈరోజు. ఇంకా పిల్లోళ్ళు ఎలా మిషన్ ఎక్కనీరు అనేసి ఇంక అన్నీ తీస్తున్నాను అనమాట. తీసేసి ఇవి వేటి అంటే ఏ చీరలో జాకెట్ అవన్నీ పక్కకు తీసేసుకున్నామంటే ఇంకా బ్లౌజులు అన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే కటింగ్ చేసుకున్నామంటే తొందరగా ఎవరి వాళ్ళ అన్నీ చూసేసుకుంటున్నాను అనమాట. కొన్ని లైనింగ్లన్నీ దేవేసి పైన వేసినాను వేటి మీద కన్నా. లేకపోతే కొన్ని చీరలు ఉంటాయి కదా, ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టినామంటే ఒకరోజు వీటికి అన్నిటికీ పాల్సులు వేయచ్చు అనమాట. శారీలో జాకెట్లు అన్నీ చించేసి ఇవన్నీ ఇంకా లైనింగ్లు అన్నీ తడిపేసి పెట్టుకున్నాను ముందే. ఇంకా అవన్నీ ఇంకా కటింగ్ చేసుకున్నామంటే తొందరగా కుట్టేసి హెమ్మింగ్లు అయితే వేసేసుకోవచ్చు. డైలీ ఏంటంటే నేను మార్నింగ్ పొద్దున పగులంతా కుట్టేది, తర్వాత నైట్ వచ్చేసి హెమ్మింగ్ వేసి మళ్ళీ మార్నింగ్ కటింగ్ చేసుకుంటాను. ఇంకెందుకు లేబ్బా అంత ప్రాసెస్ ఎందుకు, అది కాని పనులు అనేసి ఇంకా పిల్లోళ్ళు ఈరోజు ఎలాగో మిషన్ ఎక్కనీరు అనమాట. అందుకనేసి ఇంకా అన్నీ ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఒక 10 బ్లౌజులన్నా కటింగ్ చేసుకున్నామంటే తర్వాత ఇంకా డైలీ ఒక 2-3 డేస్ కుట్టేయచ్చు అనమాట. కుట్టేసి ఇంకా తర్వాత పాల్సులు వేసేయచ్చు. ఇవి సంక్రాంతికి ఏవి అర్జెంటు అనేసి అవన్నీ తీస్తున్నాను అనమాట, చూసుకుంటున్నాను. తీసుకోవడం అయితే హ్యాపీగా తీసుకుంటానండి. పండగ వచ్చా అంటే నిజంగా నేను ప్రతి పండగకు ముందే బట్టలు, ముందే ఇళ్ళలు కూడా కానీ ముందే పటాలన్నీ తుడుచుకొని ఒకరోజు ముందే ప్రిపేర్గా పెట్టుకునేదాన్ని. ఈసారి ఏంటంటే ఇంకా పండగ వచ్చినా కూడా నాకు పండగ మీద ఇంట్రెస్ట్ లేదనమాట. ఈ బ్లౌజులు అన్నీ ఇచ్చినారు కదా, నిజంగా వాళ్ళకన్నా నాకే టెన్షన్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఏంటంటే హలో హలో అండి. హలో అండి. హాయ్ అండి. హాయ్ అండి. నేనెవరిని చెప్పు. నేనేమని మా పెద్ద కోళ్ళు అని చెప్పు. నిన్న చెప్పు. హలో అండి, మా పెద్ద కోళ్ళు. మా పెద్దత్త అనమాట. ఈరోజు ఇటు వచ్చింది. అప్పుడప్పుడు వ్యవహారం చేసి మీరు ఎవరైనా ఖాళీగా ఉంటే వ్యవహారం పొద్దు పోకుండా అంటే వాళ్ళకి పోయి మాట్లాడతానని చెప్పు. పొద్దు పోకుందంటే నేను పోయి మాట్లాడతాను. నేను వస్తా, వ్యవహారం చేస్తా. ఎంతసేపు అయినా 3 నాళ్ళని చేసి వస్తా. భూ కూడా తినను, భూ కానీ ఆశలే వ్యవహారం చేస్తా. మన సీరియల్స్ లో ఒక ఎపిసోడ్ ఇంత ల్యాగ్ చేస్తా చూడండి. మా అత్త అంతసేపు వ్యవహారం చేస్తుంది అనమాట. మీకు ఎవరికైనా పొద్దు పోకుండా అంటే ఇంటికాడ ఖాళీగా ఎవరన్నా ఆడవాళ్ళు ఉంటే పిలుచుకోండి, పంపించాం వ్యవహారం చేయడానికి. పిలిచండి నన్ను, చెప్పుతా. పిలిచండి నన్ను. వచ్చా ఏ ఊరికైనా రాతే మా ఊరికే రండి. వ్యవహారం చేస్తా. పోదా ఎనమలకు పోయొచ్చా. బాయ్. అది పెట్టు, మళ్ళీ ఏమంటారు మా పెద్దత్త అనమాట. ఆడ జస్ట్ ఫన్ క్రియేట్ చేసాం అనమాట. అంటే కొంచెం బాగా పొద్దుపోతుంది అనమాట. టైంపాస్ బాగా అవుతుంది. మా ఎత్తి వచ్చి కూర్చునేది అనుకో మాట్లాడుతా అంటే నిజంగా మనం ఒక్కరము ఏదైనా పని చేసుకునేదానికి మనతో పాటు ఎవరన్నా ఉన్నారంటే నిజంగా ఆ కుట్టేది కానీ ఏదైనా చేసే పని కూడా మనకు అలుపు అనిపించేది అనమాట. మా ఎత్తి వచ్చి ఎప్పుడన్నా వస్తుంది అనమాట. అలా మేము కొంచెం మిద్దె పైన ఉండేదాన్ని, ఎక్కలేదు. ఒక్కొక్క రోజు వచ్చేది. ఏం చేస్తున్నావా, కుడుతున్నావా లేదా, ఏం చేస్తున్నారా అని పిల్లల మొలకరిన అలా వచ్చేది అనమాట. వచ్చి 2 సేపు కూర్చొని నాతో వ్యవహారం చేసిపోతుంది. నాకు జస్ట్ అలా క్రియేట్ చేశాను అనమాట. తీద్దాం అనుకున్నాను, తీసినాను. అంటే బాగా చెప్తుందండి, మాటలు బాగా చెప్తుంది. మనకు ఏదైనా పలుకుతుంది. అడిగిన పొమ్మని బాగా మంచి చెడ బాగుంటుంది అనమాట. ఏమంటే కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చినాయి, సరిగ్గా కూర్చోలేదు, ఎక్కువ పని చేయలేదనమాట. ఇంకా ఆమె వయసు అయిపోయింది కదా, వయసులో అంతా చేసింది. ఇంక ఇప్పుడు ఏం చేస్తా, ఏనుమలకు అలా చిన్నగా కట్టె పట్టుకొని పోతుంది అనమాట. ఇంకెక్కడికి పోదు.
అలా ఇంకా మా అత్త వచ్చింటే అలా క్రియేట్ చేసి ఇంకా పోయిందనమాట. ఇంకా నీతో పెట్టుకుంటే నాకు కాదు ఇన్వాల్వ్ కావాలని పోయిందనమాట. ఇక్కడ వచ్చేసి నేను అన్నీ కటింగ్ చేసుకుంటున్నాను. నాకు నిజమండి కటింగ్కి కూడా చాలా టైం పడుతుంది అనమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్కు సరేలే, బ్లౌజ్ స్టిచ్చింగ్కు ఎంత టైం పడుతుందో కటింగ్కు కూడా చాలా టైం. అంటే నేను ప్రతిదీ ఒక్కసారి ఆది బ్లౌజ్తో కొలుస్తాను, మళ్ళీ టేప్ పెట్టి కొలుస్తాను, తర్వాత మళ్ళీ ఇలా ఒక్కొక్క మెజర్మెంట్ 2-3 సార్లు తెచ్చాను అనమాట. అందుకే నాకు కటింగ్ లేట్ అవుతుంది. హెమ్మింగ్ అందామా, హెమ్మింగ్ కూడా చిన్నగా నీట్గా నిదానంగా, ప్రతి పని నాకు కొంచెం నిదానమే అండి. అంటే నీట్ అనమాట. నిదానంగా కొంచెం చకచక వేసేసి పక్కన వేద్దాం అనేది లేదనమాట. నిదానంగా నీట్గా చేసేస్తాను. అన్ని బ్లౌజులు ఒక 10 అయితే కట్ చేసినానండి. అన్నీ కటింగ్ చేసి ఏ బ్లౌజ్ వాటిలో అయితే పెట్టేసుకుంటున్నాను. కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా కొన్ని దీంట్లో కొన్ని వేరే కటింగ్లు ఇలా డిఫరెంట్ కటింగ్లు ఉన్నాయన్నమాట. కొన్ని పైపింగు, కొన్ని కొంచెం డిజైన్, కొన్ని హ్యాండ్ కటింగ్ డిజైను, అలా అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ కట్ చేసుకొని రఫ్గా కట్ చేసినాను. అంటే హ్యాండ్ ఏదైనా డిజైను అలా ఉండేటి మళ్ళీ మిషన్ పైన కటింగ్ చేసుకుంటాను అనమాట. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ ప్రతి బ్లౌజ్కు అవి అయితే కట్ చేసినాను. ఇంకా మిగతా పీసులు అన్నీ ఇంకా ఏంటన్నా కటింగ్ అయితే చేయలేదన్నమాట. అవన్నీ తర్వాత కట్ చేసుకుంటాను. అన్ని వేటికి అవి సర్దుకుంటున్నాను అనమాట. పండగ సంక్రాంతి వస్తుందండి. సంక్రాంతికి నేను వాళ్ళకు అన్నీ ఇచ్చానో లేదో ఇది ఒక టెన్షన్ అనమాట. నాకు కొంచెం భయంగా కూడా ఉంది, ఇస్తానా లేదా అబ్బా నాకు ఈ పనిలో పడి. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు పండగ అని ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మనల్ని తొందర పెడతారు కానీ వాళ్ళు టయానికి అయితే తీసుకోవారండి. నేను జనవరికి కూడా అలాగే నాకు జనవరి 1 కుట్టిమని చాలామంది ఇచ్చినారనమాట. కుట్టినాను, వాళ్ళు మరుసటి రోజు వచ్చి తీసుకుపోతున్నారు అనమాట. నిజం అప్పుడు అనిపించింది వాళ్ళు మనల్ని టెన్షన్ పెట్టేదానికి ఏదో తొందరగా కుట్టించారు, అట్టనే చెప్తే కుట్టించారని చెప్తున్నారు. కానీ వాళ్ళకైతే అంత అవసరం ఏమి ఉండదన్నమాట. ఇవే ఒక్కటే ఉంటాయి కదా చాలా. ఏదో నాకు అప్పుడు అనిపించింది అనమాట, కొంచెం నిదానంగానే కుడదాము, ఎందుకు టెన్షన్ పడేది ఎందుకు. ఇంకా నాకు పండగలు, పిల్లలు, నిజంగా నేను ప్రతి పండగకు ఏదన్నా ఈ మిషన్ కుట్టక ముందు అయితే కొంచెం ముందే చేసుకునేదాన్ని అనమాట పనులన్నీ. ఇప్పుడైతే అన్నీ పెండింగ్ పెట్టుకొని మిషనే నాకు పని అయిపోయింది అనమాట. వీడియోస్ కూడా చాలా తక్కువ అయిపోయినాయి, మెయిన్ షార్ట్స్ అనమాట. లాంగ్ వీడియో అయితే మనం ఖచ్చితంగా కొంచెం అవర్స్ కోసం అయితే ట్రై చేస్తున్నాము. లాంగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా ఎంత పని ఉన్నా కూడా, బిజీ టైం ఉన్నా కూడా కొంచెం తీస్తున్నాను అనమాట. ఏదో ఒక టైంలో తీసేసి ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈ రోజంతా కటింగ్ అయిపోయింది. సండే ఫ్రెండ్స్, మీ సండే ఎలా జరిగిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు చూసిన వెంటనే లైక్ అయితే కొట్టండి. లైక్ కొట్టి మన ఛానల్ కొంచెం ఫాలో అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వేటికి అవి పెడుతున్నామండి, కన్ఫ్యూజ్ అవుతామన్నమాట. లైనింగ్లు కొంచెం సేమ్ అలాగే ఉన్నాయి అన్నీ. దాన్ని మొత్తానికైతే బ్లౌజులు అన్నీ కటింగ్ అయితే అయిపోయినాయి అన్నమాట. మా పిల్లలు చూడండి, మా రెడ్డి ఒక్క చోటు ఉన్నాడు. ఈ సండే అంతా వాళ్ళని చూసుకునే సరిపోతుంది అనమాట. 2 పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పైకి కిందికి అలా ఈ విధంగా అయితే అన్ని బ్లౌజులు ఒక 10 బ్లౌజులు అయితే అందరికీ కొంచెం అన్ని కటింగ్ అయితే చేశాను. ఒక 2-3 ఉండే వాళ్ళకు ఒక్కొక్కటి అలా సర్దచ్చులు అనేసి అలా ఇచ్చేయచ్చులు అనేసి కటింగ్ అన్నీ అయిపోయినాయి అనమాట. కటింగ్ చేసుకున్నాను. ఒక 3 డేస్ ఫుల్గా కుట్టేసినామంటే ఇంకా పండగకు ఒక 7 డేస్ ఏమో 6 డేస్ ఏమో ఉందన్నమాట. 13, 14, 15 కదా పండగ వచ్చిందంటే నాకే భయంగా ఉంది. ముందు 2 పిల్లలు, మా చిన్నోడు సగం టైం వేస్ట్ చేస్తాడనమాట. మధ్యాహ్నం వరకు వీళ్ళతో మిషన్ ఎక్కేదానికి కుదరదు అనమాట. తర్వాత వీని నిద్రపిచ్చేసి మిషన్ ఎక్కాల్సి వస్తుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఫాలో. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.